80 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఈ దేశంలో కుల వివక్ష అంటరానితనం పోకపోవడం చాలా దురదృష్టకరం. సాక్షాత్తు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్నో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు 2 రోజుల కిందట ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్ద్వానీ అనే ప్రాంతంలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రాంతాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ దుష్ట శక్తులు ఆ సభా ప్రాంగణాన్ని మల్లికార్జున ఖర్గే గారు ఈ సభా ప్రాంగణంలో మాట్లాడినరు. వారు ఇక్కడ అడుగు పెట్టినరు. ఈ ప్రాంతం అంతా మలినమైందని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందినటువంటి దుండగులు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం, ఇది నిజంగా ఒక మల్లికార్జున ఖర్గే గారికి జరిగినటువంటి అన్యాయం, అవమానమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత బహుజనులకు జరిగినటువంటి అన్యాయం. 2014 నుంచి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సర్కార్, అటు నరేంద్ర మోడీ గారు ఇటు అమిత్ షా గారు దళితుల్ని బహుజనులు అడుగడుగున అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రాజ్యాంగాన్ని కూడా మార్చుదామని కుట్ర చేసిండ్రు. ఇలా రాజ్యాంగానికి విలువ లేకుండా చేసిండ్రు. ప్రజాస్వామ్యాన్ని పాతరేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా ఇలా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇలా మల్లికార్జున ఖర్గే గారితో పాటు ఈ దేశంలో దళిత బహుజనులందరికీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ సంఘటన మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు పూర్తి ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించకపోతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. తక్షణమే ఖర్గే గారికి దళిత బహుజనులకు క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. హల్దానా ప్రాంతంలో ఒక మీటింగ్లో పాల్గొని వెళ్ళిన తర్వాత ఆ యొక్క స్థలము, ఆ మైదానము అపవిత్రమైనదని, అది కలుషితమైనదని, ఒక దళితుడు ఉన్నటువంటి స్థలాన్ని అపవిత్రమైనదిగా భావించి, దాన్ని కలుషితమైనదిగా భావించి గంగా జలాలతో దాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విషయం. ప్రజాస్వామ్యానికి ఒక గుడ్డను పెట్టు లాంటిది. ఒక ఏఐసిసి అధ్యక్షుడైంది ఇంత వివక్షతకు గురి అవడం, 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇది జరగడం, ఈ ఎవరైతే మతవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశాన్ని ఏ విధంగా అపవిత్రం చేస్తున్నారో వాళ్ళను ఫస్ట్ గుర్తించాలని అమిత్ షాను మోడీ గుర్తించాలి. ఒక అధ్యక్షుడు ఒక పార్టీకి, జాతీయ పార్టీకి 140 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేనే మీరు ఇంత ఘోరంగా అవమానించినారంటే మీ యొక్క మత ఛాందస్సులు, మతవాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ గమనించాలి. ఇంకా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తారని, ఆయనను మలినమైన ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం కాదు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి ఆ గంగా జలాలతో. ఇంకా అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో దళితులు 70 లక్షల మంది ఉన్నారు. మరి ఈ 70 లక్షల మందిని మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఈరోజు. ఇంకా అస్పృశ్యత మీద మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కూడా ఆలోచించి ఏమాత్రం సంకోచించకుండా క్షమాపణలు చెప్పి దళిత జాతికి, బహుజనులకు తక్షణమే క్షమాపణ చెప్పి ఎవరైతే గంగా జలాలతో ఆ స్థలాన్ని శుద్ధి చేస్తున్నారో ఆయనకు అట్రాసిటీ యాక్ట్ కింద శిక్ష వేసి జైల్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కూడా దళిత పార్టీలన్నీ కూడా బహిష్కరించాలి, దాంట్లో ఉన్న దళితులు కూడా బయటకు రావాలని నేను కోరుతూ డిమాండ్ చేస్తూ సెలవు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.